ఇంకో హైలైట్ ముచ్చట, ఈ ప్రభుత్వం వాళ్ళకి ఓహో చెప్పడానికి కాదు కానీ మేము అప్పుల్లో ఉన్నాం, కొత్తగా ఏర్పడ్డ సంసారము, ప్రజలు అర్థం చేసుకోవాలి, పైసలు ఒక్క రూపాయి కూడా లేదు అని ప్రజలకు చెప్పిండు. వెనక చూస్తే మాత్రం గోతులు అవుతా ఉన్నారు. ఆర్బీఐ నుంచి, హార్కో కంపెనీ నుంచి, మిగతా కొత్త కొత్త కంపెనీల నుంచి బొక్కలు తీస్తా ఉన్నారు, గోతులు, అప్పుల గోతులు తీస్తా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థలు ఎడిపోవాలి, మరి ఆ విద్యా సంస్థలో ఏం జరుగుతూ ఉంది? ఒక్కసారి నా వెనకాల తెలుగు స్క్రైబ్ వాళ్ళు ఒక టాపిక్ రాయడం జరిగింది, నా ముచ్చని చూద్దాం. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేరు, చాక్ తీసుకున్నానికి కూడా ప్రభుత్వ పాఠశాలలు నిధులు లేవు. 24-25 విద్యా సంవత్సరానికి 4 నెలల కాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల గ్రాంట్ ను విడుదల చేయలేదు. ఇక అయ్యని పక్కన పెడితే ఈ సిగ్గులేని సన్నాసి రాజకీయాలు చేసే నాయకులకు చెప్తా ఉన్నా, ఏ విద్యాశాఖ మంత్రి లేడా? అన్ని శాఖలు ఆయన కిందే ఉండాలా,